ప్రతి ఒక్క షాట్లో మన మహేష్ అన్న అయితే ఉన్నాడు. ఏదో ఒక కారణంతో అయితే అక్కడైతే ఉన్నాడు. ఆ టైం ట్రావెలే అనిపిస్తుంది నాకైతే. ఖచ్చితంగా వీళ్ళు నార్మల్గా ఈ 2025, 2026 నుంచి మళ్ళీ వాళ్ళు ఫాస్ట్ మన ఎన్కిల్ తరాలకు రామాయణం కాలానికి వెళ్ళి అక్కడ జరిగేది చూస్తుంటే, ఇప్పుడు హనుమాన్ ఉన్నాడు కదా, హనుమాన్ తోకపైన గుర్రం స్వారీ చేసుకుంటా మన మహేష్ అన్న అయితే వస్తున్నాడు. ఎన్కిలా పృథ్వీరాజు ఉన్నాడు ఆ వీల్ చైర్ పైన, గమనించారో లేదు. అసలు ఆ రామాయణం కాలంలో వీళ్ళు అక్కడేం చేస్తున్నారు గాయస్? అసలు ఏంటి అసలు ఆ టీజర్ కానీ, అసలు ఆ గ్లిమ్స్ అన్న ఈవెంట్లో ఆ ఎంట్రీ కానీ, ఆ ఎద్దు పైన ఎంట్రీ మామూలుగా అయితే లేదు. సూపర్ అంటే సూపర్, అదిరిపోయింది. మీకు ఎలా ఉంది? మీకు నచ్చిందా లేదా? మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా అయితే కనుక కామెంట్ అయితే చేయండి. మూవీ అయితే ఖచ్చితంగా అయితే సూపర్ హిట్ అంటే సూపర్ హిట్. 2000 crore ఖచ్చితంగా కొడుతుంది మూవీ అయితే. చూద్దాం ఇక మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మనకు కొంచెం సపోర్ట్ కూడా ఇవ్వండి. బాయ్.